ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ ఉన్నారండి. నేనైతే చాలా చాలా బాగున్నాను సార్. టుడే వీడియోలోకి వస్తే మనకి ఇవాళ ఇది గుళ్ళుపల్లి సైటే అండి. ఆల్రెడీ మీకు తెలిసిందే. ఎంతవరకు వచ్చిందో చూపిస్తున్నాను. ఈ వీడియోలోని మనకి 3800 హెవీ రిసీవర్ కోసం అండ్ రాక్ఫోర్డ్ 15 ఇంచ్ సబ్బోవర్ కోసం మొత్తం అంతా ఉంటుంది చూడండి. వీడియో ముందుకు వెళ్ళిపోతామండి. చూడండి సార్, ఇది మొత్తం అంతా ఛానల్ కూడా జరిగింది. వైరింగ్ కోసం వచ్చామండి. కొంచెం స్లోగా జరుగుతుంది వర్క్. ఒక్కసారి కానీ ఎంటర్ అయ్యి వుడ్ వర్క్ ఫినిష్ అవుతే ఇంక అయిపోయినట్టేనండి. మొత్తం అంతా నేను బెల్లా వైట్ పుట్టి సిమెంట్తోని అదే ఉంటుంది కదండి, వాటర్ ప్రూఫ్ పుట్టితోని మొత్తం అంతా పెట్టించి డబల్ కోటింగ్ వేయించాను. ఇది 9.4 సెటప్ అయింది. మొత్తం 11.4 9.4 165 ఇంచెస్ స్క్రీన్ అండి. ఇక్కడ లెఫ్ట్ రైట్ టవర్ సెంటర్ ఛానల్ మీకు ఎప్పుడు తెలిసిందే. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి సరౌండ్, ఇలా బ్యాక్ సైడ్కి లెఫ్ట్స్కి వచ్చేసరికి సరౌండ్ బ్యాక్ మీకు తెలిసిందే కదా. ఇంకా సబ్ ఊఫర్లు ఫ్రంట్ 2 సబ్ ఊఫర్లు అండి. బ్యాక్ సైడ్కి ఈ కార్నర్ కిందన వైరింగ్ అలా కిందకి వెళ్ళిపోద్ది అండి. మాకు ఈ కార్నర్లోని కిందన 2 సబ్ ఊఫర్లు అండి. ఇంకా మెంటల్ ఎక్కిస్తుంది సౌండ్ మాత్రం. ఈ మొత్తం అంతా అయిపోయిందండి. వైరింగ్, ప్రొజెక్టర్ స్టాండ్, HDMI కేబుల్, స్పీకర్ వైరింగ్ లాగడానికి వచ్చాం. ఈ వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ కొంచెం బిజీ షెడ్యూల్ ఉందండి. మొత్తం అంతా ఇది ఒక 1 వీక్లో ఫినిష్ చేస్తానని చెప్పాను సార్కి. వుడ్ వర్క్, ఫ్యాబ్రిక్ మొత్తం అంతా ఎక్కిపోద్దండి. ఇంకా టైం అది కూడా వీడియో మొత్తం అంతా ఒక వీడియో పెడతాను చూడండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ పెట్టలేకపోతున్నానండి. చాలా వరకు పెండింగ్ ఉండిపోయింది. చాలామంది కస్టమర్లు మన కోసం వెయిట్ చేస్తున్నారు. దానికోసమే, ఇంకేం కాదు. థ్యాంక్ యూ ఆల్ ద కస్టమర్స్. చూడండి, రాక్ఫోర్డ్ 15 ఇంచ్ సబ్ ఊఫర్లు ఒకటి చేసి టెస్టింగ్లో పెట్టానండి. ఇది 12 ఇంచ్ సబ్ ఊఫర్, దాని దగ్గర ఎంత ఉందో చూడండి. ఇంకోటి ఎంటీ బాక్స్ ఉంది, ఇంకా అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇవి తిరుపతి వెళ్తున్నాయండి. తిరుపతి వెళ్ళడం కాదు, తీసుకెళ్తున్నాను కారులోని. ఫస్ట్ నెల్లూరు అండి. నెల్లూరు నుంచి తిరుపతి నుంచి రాజంపేట ఒక కస్టమర్ అలాగా చిన్న పని ఉంటే అక్కడ కూడా చూసుకొని డైరెక్ట్ వైజాగ్ వచ్చేస్తానండి. 3 days ట్రిప్, 3 days 4 days అయిపోతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కొంచెం నా కోసం ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ ఎలాగుంటాయో మీ అందరికీ తెలుసు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకు ఇష్టం. మా బయట ఒకటి లోన్ ఒకటి దాచుకునే వ్యక్తిని అయితే నేను కాదు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అందరికీ కూడా నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను పేరు ఒకసారి ఈ వీడియో అంతా నచ్చినట్లయితే చిన్న డెమో పెట్టాను చూడండి. Sophia, don't. ఈ కాన్సెప్ట్లోకి వస్తే ఆల్రెడీగా మీకు తెలిసింది మన ఎన్ఐడి వైజాగ్ విశాఖపట్నం కాకినాడ దగ్గర శ్రీధర్ గారు. నేను 7.2 స్పీకర్ ప్యాకేజ్తోనే ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేస్తానండి. తరచూ మన థియేటర్కి నాకు ఏంటంటే ఒక మంచి ఫ్రెండ్ అయిపోయారండి. తను ఫ్యామిలీ ఫ్రెండ్లా తయారయ్యారు, క్లోజ్ అయ్యారు బాగా. ఈ రిసీవర్ ఆల్రెడీగా నేను ఫస్ట్ వేసిన రిసీవర్ అండి, 96S. మన డెమో రూమ్కి వచ్చిన 3800 రిసీవర్ చూసి, సార్ నా రూమ్ పెద్ద అయింది, అట్మాస్ఫియర్ పైన పెట్టి 9 ఛానల్ పెడదామంటే, పర్లేదు సార్ మార్చేద్దాం, నేను రిమైనింగ్ దీని క్యాష్ ఎంత అవుతుందో ఇవ్వమన్నానండి. ఒకవేళ 7.2 రిసీవర్ వరకు పర్చేస్ చేయాలంటూ దీని ముందు వీడియో కూడా పెడుతున్నాను చూడండి. బేగా ప్లాన్ చేయండి. ఈరోజు పెట్టాను, నిన్న అయింది. అట్మాస్ఫియర్ క్లిప్స్ సెటప్ చేస్తానండి. 9 ఛానల్ రిసీవర్ కూడా అక్కడ మొత్తం అంతా తీసి అక్కడ పెడదామని చెప్పేసి పెట్టానండి రెడీగా. అన్బాక్సింగ్ చేశాను. ఇక 3800 చాలాసార్లు ఇచ్చానండి. 2-3 అన్బాక్సింగ్ మన దాంట్లో చేశాను, ఒక 2 బయటకి ఇచ్చాను, ఇది ఒకటి ఉందండి. ఎందుకు 10 సార్లు చేయడం అని చెప్పి నేను చేయలేదు. అన్బాక్సింగ్ వీడియో నేనే తీసాను. అక్కడ మనం ఏంటి చెప్తే అదే సార్. డ్యూన్ మీడియా ప్లేయర్ అట్మా సెటప్ కోసం 5 TB హార్డ్ డిస్క్, DG200 స్టెబిలైజర్, కూల్ ప్యాడ్, మన ఏమంటే అదే ఒకదో సబ్ ఊఫర్ అండి. కాలిబ్రేషన్ మొత్తం చేస్తున్నానండి. ఇంట్లో ప్రజెంట్ ఇక్కడ 9.2 సెటప్ ఉందండి. సరౌండ్స్ 4, లెఫ్ట్ రైట్, సెంటర్ ఛానల్ పైన ఉంటుంది. ఇంకా ఈ సరౌండ్స్ కూడా బైపోల్, సెంటర్ ఛానల్ కూడా ఉన్న బార్ 4 స్పీకర్స్గా ఉండే బార్ స్పీకర్ సెంటర్ ఛానల్ కూడా రెడీ చేస్తున్నాను. ఎందుకంటే పొడవండి రూమ్, డెలివరీ కోసం కాదు, సరిపోయింది. కానీ ఇంకో అతను పెట్టమంటారు. మొత్తం అంతా ఈ క్యాలిబ్రేషన్ అయిపోయిన తర్వాత చాలా బాగా వచ్చిందండి.
నేను ఏదైనా కస్టమర్కి సార్ నా కోసం రివ్యూ చెప్పండి అని అడగనండి. నాకు చెప్పమంటే ఎంతో చెప్తారు సార్ నా కోసం. ఎందుకంటే మన సర్వీస్ ఎలా ఉంటుంది, నాకు ఇష్టం ఉండదు అంతేనండి. ఓకే, మీకు రిసీవర్ తెచ్చాను. ఇదే మొత్తం రిసీవర్ అంతా. ఇది ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే బేగా కాంటాక్ట్ అవ్వండి. దీనికోసం వీడియో పెట్టాను, ఈ వీడియో అంతా చూడండి. డెనాన్ ఏవిఆర్ S960H అండి. సేల్కి ఉంది. 1 month పీస్ అండి. ఇది 1 month. ఇది ఎవరికైనా బేగా పర్చేస్ చేయాలనుకుంటే బిల్తో, వారంటీతో, అన్నిటితో ఉంది. టోటల్ యాక్స్ సిరీస్తోనే, దీనికి వచ్చిన టోటల్ యాక్స్ సిరీస్తోనే ఉందండి. ఇవన్నీ ఇంకా బాక్స్ అలా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే 7.2 డాల్బీ అట్మాస్ రిసీవర్ అండి. ఇది ఎవరికైనా కావాలనుకుంటూ బేగా కాంటాక్ట్ అవ్వండి. ఇదైతే ఉండదు, సేల్ అయిపోద్ది. ఓకే, మొత్తం ప్యాకేజ్ మొత్తం అలాగే ఉంది బ్రో. పెట్టాను, బిల్లు అన్నీ ఉన్నాయి. బాక్స్ ఇది ఎవరికైనా బేగా కావాలంటే ప్లాన్ చేయండి. ఉండదు ఇదిరే, ఉండదు, తెలిసిందే కదా. బాగున్నారండి. బైపోల్ స్పీకర్స్ అండి ఇవి. కొత్తగూడెం పంపిస్తున్నాను, తెలంగాణ స్టేట్. 6 బైపోల్స్ అండి ఇవి. 2, 2, 2 6 బైపోల్స్ పంపిస్తున్నాను. చూడండి షాప్ ఎలా ఉన్నదో. నాకే చిరాకుగా ఉంది. మొత్తం అంతా తీయాలి ఇవన్నీ. ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయండి. కనీసం ఒక 20 దగ్గర ఆర్డర్లు ఉన్నాయండి మొత్తం మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే. ఈ నెలంతా ఇంకా మామూలు బిజీ కదండి. ఎవరికైనా బేగా కావాలనుకుంటే పర్చేస్ చేయండి. ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటే నేను ఒకసారి చేసుకుంటాను టవర్స్ కానీ ఏమైనా. ఈ వీడియోలో నుంచి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ షాప్ ఉంది. ఇంకా సెలవు తీసుకుంటూ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీగా నేను స్పీకర్స్ ఏవిరీస్ 2800 పంపించాను చెప్పాను సార్. కరీంనగర్ విజేందర్ బ్రదర్కి. టవర్లు P2 రాక్ఫోర్డ్ సబ్బులు పంపించలేదండి. బ్రదర్ మీరు లేట్గా ఇచ్చినా పర్లేదు అని నాకు తను మొత్తం డబ్బులు వేస్తాడండి. నేను కొంచెం లేట్ అవుతుంది బై 2-3 days అంటే ఓకే భయ్యా అని పంపించని చెప్పి రిసీవర్ 4 సరౌండ్స్ పంపించానండి. ఇంకా మనకి ఈ 2 టవర్స్ 2 సబ్బూఫర్స్ పంపిస్తే అయిపోతుంది. సెంటర్ ఛానల్ కూడా పంపించాను. నమస్తే ఈశ్వర్ అన్న, మీరు పంపించిన ఏవి రిసీవర్ మన దగ్గరకు వచ్చింది. ఏవి రిసీవర్ మన దగ్గరకు వచ్చింది. నిన్న తీసుకొని ఈరోజు వీడియో పెడుతున్నా అన్న. ఇప్పుడే అన్బాక్సింగ్ చేసి ఒక వీడియో ఒకటి చేద్దాం, మీకు పెడదామని అన్బాక్సింగ్ చేస్తున్నా. ఓకే అన్న. దీని యాక్సెసరీస్ అనుకుంటా ఇవి. ఈ డెనాన్ ఏవి రిసీవర్, అసలు డెనాన్ అని కాదు, ఏవి రిసీవర్ గురించి మనకేం పెద్దగా తెలియదు అన్న. అందుకే మనం ఈశ్వర్ అన్నను కన్సల్ట్ అయ్యి మనం కూడా తెప్పించుకోవడం జరిగింది. మాది తెలంగాణ డిస్టిక్ అన్న, మంచిర్యాల్, తెలంగాణ స్టేట్, మంచిర్యాల్ డిస్టిక్ అన్న, సారీ. సో ఇదన్న, నేను ఫస్ట్ టైం, నేను ఒకప్పుడు హ్యాండ్మేడ్ యాంప్లిఫైర్ వాడేవాడిని అన్న. దాంతోపాటుగా ఈ ఆడియో రస్లు, ఎంఐ బాక్స్ కావాలి అంటే ఇది చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్నా అన్న. అప్పుడు మనకి ఈశ్వర్ బ్రో పెద్దగా పరిచయం లేదు, పెద్దగా యూట్యూబ్ అవన్నీ ఎక్కువ చూడకపోయేవాడిని. ఓకే, ఆ విషయం పక్కన పెడదాం. ఫస్ట్ మన అన్బాక్సింగ్ చేసుకొని చూద్దామన్నా. ఇది ఏవి రిసీవర్, రిమోట్, పవర్ కార్డ్, 2 AAA బ్యాటరీలు, కొన్ని యాక్సెసరీస్ అన్న. ఇది కూల్ ప్యాడ్ కూడా పంపించారు అన్న ఈశ్వర్ అన్న మనకు. ఈ కూల్ ప్యాడ్ ఏవి రిసీవర్ కంట మనకు కూడా తెలియదు, ఏవి రిసీవర్కు పెట్టాలన్న అన్నారు. ఓకే, మన ఏవి రిసీవర్ కూడా అన్బాక్స్ చేద్దాం. లాస్ట్కు నేను వాడే యాంప్లిఫైర్ ఏందనేది కూడా మేము చూపిస్తాను ఖచ్చితంగా ఈ వీడియోలో. చాలా డబ్బులు లాస్ అయిపోయినా అన్న. ఎవరు మోసపోకండి, ఈశ్వర్ అన్నను ఒక్కసారి నమ్మండి అన్న. మనకు లైఫ్ టైం లాగా ఉంటుంది అన్న. ఇవన్నీ ఏది కొన్నా కూడా అతని దగ్గర వస్తువులు. ఓకేనా అన్న. ఏవి రిసీవర్ చూపిస్తా. ఇదన్నా ఏవి రిసీవర్. సో ఇదన్న నా ఏవి రిసీవర్, నా కళ. ఎప్పటి నుండో తీసుకోవాలని అనుకుంటా ఉంటే ఈశ్వర్ అన్న మనకు కన్సల్ట్ అయ్యి ఇది ఒక ఏవి రిసీవర్ని తీసుకోవడం జరిగిందన్న. కళలో కూడా అనుకోలేదు ఇది తీసుకుంటా అని కూడా.
ఓకే అన్న, మీకు ఒక్క నిమిషం. బ్యాక్ సైడ్ ఇదన్న. ఇంకా ఈశ్వర్ అన్న అయితే ఏంది భయ్య పెద్దదే తీసుకోండి, 7.2 తీసుకోండి, ఇంకా డాల్బీ అట్మాస్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్న అన్నారు. కానీ మనకు అంత బడ్జెట్ లేదన్న, చిన్నదే మీకు నచ్చింది ఒకటి పంపి అన్న, నాకు తీసుకుంటా నేను అని చెప్తే ఈశ్వర్ అన్న పంపించడం జరిగింది మనకు. టోటల్ నాకైతే ఈ ఏవి రిసీవర్ గురించే తెలియదు, అయినా ఈశ్వర్ అన్న మనకు ఉన్నాడు కదా, నేను చూసుకుంటా పోయా, నీకేం టెన్షన్ లేదు, నేను చెప్తాలే అది అని మనకు చెప్పారు. థ్యాంక్ యూ ఈశ్వర్ అన్న. నాకైతే బాగా అంటే మంచి ఎగ్జైట్మెంటింగ్ అనిపిస్తూ ఉంది. అసలు అనుకోలే కొనుక్కుంటా అని. ఏవి రిసీవర్ ఇది వచ్చేసి డెనాన్ అన్న, డెనాన్ 580 BT ఇది. ఓకేనా అన్న? థ్యాంక్ యూ ఈశ్వర్ అన్న. మళ్ళొకసారి సరే, నేను కూడా నా పాత యాంప్లిఫైర్ చూపిస్తాను, నేను ఇదివరకు వాడేది. ఇది నా పాత యాంప్లిఫైర్ అన్న. ఇది దీంతో పాటుగా ఈ ఆడియో రెస్ బోర్డు కావాలంటే దీనికి డబ్బులు, ఇది ఒక్కటి కాదన్న, 2 తీసుకున్నా. దయచేసి ఎవరైనా సుత ఈ హ్యాండ్మేడ్ యాంప్లిఫైర్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకండి భయ్య. ఇది తీసుకున్నంత వరకే ఎవరైనా కూడా మాట్లాడతారు, అది వస్తుంది, ఇది వస్తుంది, డాల్బీ వస్తుంది, అది ఇది అని. దీనికి ఏది రాదు భయ్య, ప్రోలాజిక్ ఇది. అనవసరంగా డబ్బులన్నీ తగలబెట్టుకుంటూ తప్పించి వేరేది ఏం లేదు. నేను అట్నే చేసి చాలా అంటే చాలా మోసం అయిపోయింది నాకు. ఈ అనవసరమైన సెటప్లు కొని ఆ స్పీకర్ వేసుకో, ఈ స్పీకర్ వేసుకొని వాళ్ళు చాలా పెట్టారు. అయినా నా రూము చాలా చిన్నదే అన్న, ఒకసారి పెద్దగా స్టెప్ వేద్దామని డిసైడ్ అయ్యే ఈసారి ఈ డెనాన్ AVR X 580 BT 5.2 ఏవి రిసీవర్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఇక ఎన్నో ఖర్చు పెడుతున్నాం అన్న, ఒక్కసారి ఆలోచించండి. ఈశ్వర్ అన్నను మనం ఒక్కసారిగా నమ్మితే ప్రాణం ఇస్తాడన్న. ఎక్కడ వైజాగ్ అన్న, ఎక్కడ మంచిర్యాలన్న, అర్థం చేసుకోండి. ఎవరైనా కూడా ధైర్యంగా కొనుక్కోవచ్చు అన్న. ఇలా ఫ్రాడ్ చేసేది, చీట్ చేసేది అనేది ఏమి ఉండదన్న. జెన్యున్ పర్సన్ ఈశ్వర్ అన్న. థ్యాంక్ యూ అన్న. వీడియో ఎక్కువ లెంత్ కూడా పెడితే ఈశ్వర్ అన్న కూడా నచ్చదు, పొగిడినా కూడా బాగుండదు. కానీ జెన్యున్ పర్సన్ అన్న, నమ్మొచ్చు ఆయనను. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఏమున్నా సజెషన్ అయితే సూపర్ చేస్తాడన్న. ఏది కావాలన్నా కూడా సజెషన్ అయితే మంచి సజెషన్ ఇస్తాడు. అట్లా కాదన్నా ఇది తీసుకోండి, అది తీసుకోండి అని. దీనికి ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు. ఈశ్వర్ అన్ననే మళ్ళీ కన్సల్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి దీనికి ఏం ఎట్లా అయిందన్నా అని తెలుసుకోవాలి. ఓకే, చాలా థ్యాంక్స్ ఈశ్వర్ అన్న. అందరూ ఫాలోఅప్ చేయండి అన్న, నమ్మొచ్చు 100%. ఇది నాకైతే పెద్దగా పరిచయం లేడు ఈశ్వర్ అన్న. నేను కూడా మీలాగానే అందరిలాగానే యూట్యూబ్ చూసే దీన్ని మనం చూసినాం. సో అందరూ నమ్మొచ్చు, దీనిలో చీటింగ్ చేసేది ఏం లేదు అయ్యా, ఫ్రాడ్ చేసేది కాదు, ఏది లేదు. అతనికి నాకు ముఖ పరిచయం కూడా లేదు. అయినా మన కోసం రిస్క్ తీసుకొని వైజాగ్ నుంచి మంచిర్యాలకు పంపించారంటే 5/4/2024 టెంపరేచర్ 33 ఉంది. మార్నింగ్ 6 గంటలకే, మార్నింగ్ అంతా 7 గంటలకే 33 టెంపరేచర్ వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను ఇంకా పేరు పేరుని ఎప్పుడు రుణపడే ఉంటానని చెప్తుంటే, మన ఈ 13వ తారీఖు అండి. ఎందుకంటే అసలు యాక్చువల్లీ నేను బయలుదేరిపోదాం అనుకున్నాను కానండి, 8వ తారీఖు వైజాగ్ నూకల తల్లి పండుగ ఉందండి. నూకల తల్లి పండుగ మా ఊరు పండుగ. చాలా దిక్కులు చేస్తారండి. మా కంచరపాలెం అనే కాదు, బర్మా క్యాంపు, కంచరపాలెం, అనకాపల్లి మెయిన్ అండి నూకల తల్లి పండుగ. తర్వాత దగ్గర రన్నెడి జంక్షన్, గోలపట్నం చాలా దగ్గర చేస్తారు నూకల తల్లి పండుగ. ఇండియా వీడియోలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఉగాది ఉంది కాబట్టి 13వ తారీఖు పెట్టానండి. 13 నుంచి నెల్లూరు వెళ్తాను, నెల్లూరు నుంచి తిరుపతి, తిరుపతి నుంచి రాజంపేట, రాజంపేట నుంచి తిరిగి వైజాగ్ వచ్చేస్తానండి. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఎప్పట్లా సబ్స్క్రైబ్ చేయండి. నెల్లూరు నుంచి నాకు ఒక సబ్స్క్రైబర్ అండి, తను ఒక మెసేజ్ పెట్టాడు, నేను రిప్లై ఇచ్చి అంటే మార్నింగ్ కాల్ చేయండి సార్ అన్నాను, చేశారు.
పలానా సోర్స్ RZ50 ఆన్క్యూ రిసీవర్ 9 ఛానల్ రిసీవర్ వాడుతున్నాను సార్. క్యూ అకౌస్టిక్ క్యూ అకౌస్టిక్ అనుకుంటానండి. ఆ క్యూ అకౌస్టిక్ స్పీకర్స్ కొన్నాను. నాకు డెప్త్ చాలట్లేదండి అన్నారు. నాకు మాట ఇచ్చి తనకు చెప్పాను ఇలా చేయాలంటే నాకు ఆర్డర్ ఇచ్చారండి. 2 టవర్లు, సెంటర్ ఛానల్, 2 సరౌండ్స్ ఇచ్చారండి. వీలైతే మన క్రౌన్ యాంప్ XLX2500 కూడా తెచ్చిమన్నారు. ఇవన్నీ ఫిట్ చేస్తాను. నెల్లూరు నుంచి వెంటనే తిరుపతి వెళ్ళిపోయి తిరుపతి కూడా ఇన్స్టాలేషన్ చేసుకొని 15 సబ్ బూఫర్లు తీసుకెళ్తున్నానండి. ఓకే సార్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే శశిధర్ గారు తిరుపతి నుంచి మన కస్టమరు, అండ్ విజేందర్ బ్రదరు, కిరణ్ గారు, శశికర్ అనకాపల్లి నుంచి 5015 అట్మాస్ఫియర్ తీసుకున్నావు కదా బ్రో. అందరూ కూడా నాకు చాలా 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 థ్యాంక్ యూ. ఇంకా సెలవు తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ ఇలాంటి వీడియోస్తో ఎన్నెన్నో వస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. నా కోసం కొంచెం వెయిట్ చేయండి భయ్యా, మంచి ప్యాకేజ్తో ఇస్తాను. ఒక థియేటర్ ఎఫెక్ట్ లాగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. గుల్లిపిల్లి సైటు థియేటర్ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వారు ఎవరైనా సరే లో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక థియేటర్ ప్లాన్ చేసుకుని అకోస్టిక్తో మంచి పర్ఫార్మెన్స్ థియేటర్ అట్మాస్ సెటప్తో ఉండాలనుకుంటే తక్కువ బడ్జెట్లు కావాలంటే ఈశ్వర్ హోమ్ థియేటర్ కన్సల్ట్ అవ్వండి. నేను ఎక్కడికైనా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా ఏ సందులకైనా వచ్చి చేసి వెళ్తానండి. ఓకే, ఈ వీడియోకి నచ్చినట్టయితే ఇట్లా చెప్పింది కానీ కొంచెం లైక్ చేయండి సార్. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది నా వీడియో చూస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టప్ వస్తే ఒక లైక్ ఇచ్చుకోండి. నేను ఉంటుంది విశాఖపట్నం అండి, బాజీ జంక్షన్ దగ్గర నా షాప్. లలితా జ్యువెలరీ బ్యాక్ సైడ్ అండి. లలితా జ్యువెలరీ దగ్గరకు వచ్చి కాల్ చేస్తే మిమ్మల్ని వచ్చి నేను తీసుకెళ్తాను. NID దగ్గర నుంచి బాజీ జంక్షన్ దగ్గర లలితా జ్యువెలరీ అడిగితే ఎవరైనా చెప్తారు. ఓకే సార్, ఈ వీడియో నేను మార్నింగ్ ఇచ్చిన రిక్వెస్ట్ అండి. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు కాల్ చేయండి సార్. ఇంకా 11-12 గంటల వరకు నాకు కాల్ చేయకండి, మెసేజ్ చేయండి. వాట్సాప్లో రిప్లై ఇవ్వట్లేదు సార్, చాలామంది చేస్తున్నారు. అని తప్పుగా అనుకోకండి, నాకు కాల్ చేయండి. ఇంకా సెలవు తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్.